రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ జాయిన్ అవుతున్నారు. రమణ, ఏంటి సమస్య? మార్జిన్ పెంచాలి అని కోరుతున్నారు. అసలు ఎందుకు ఈ మార్జిన్ తగ్గించారు? వీళ్ళ డిమాండ్స్ ఏంటి? బిందు అంటే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ పౌల్ట్రీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు చికెన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు కరీంనగర్లో కూడా చికెన్ పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ రోజు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మనం చూస్తే కనుక పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న గిట్టుబాట్లు, కమిషన్ గిట్టుబాటు అనేది కావడం లేదు కాబట్టి ఈ నిరసన చేపట్టాము. ముఖ్యంగా వాళ్ళు ఈ కమిషన్ పెంచే వరకు కూడా మేము తప్పకుండా ఇది వెనక్కి తీసుకోమని చెప్పి కూడా వెల్లడించారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక మహమ్మద్ నవాబు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నవాబు ఈ రోజు ఆ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు మనం చూడవచ్చు, దాదాపు అంటే లైవ్ బర్డ్ పైన 26 రూపాయలు, అదేవిధంగా మనం చూస్తే స్కేల్ రేటు ₹1.75 పెంచడం ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పిన పరిస్థితి. మరొక వైపు మార్కెట్లో ధరలేమో పెరుగుతున్నాయి, మరొక వైపు కమిషన్ మాత్రం పెరగడం లేదు, గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి ఇప్పుడు యజమానుల సంఘం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిరసనలో భాగంగా రేపటి నుంచి మొత్తంగా చికెన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఈ క్రమంలో మొత్తంగా చికెన్ షాప్ల ముందు మనకు కొంత డిమాండ్ కూడా కనిపిస్తుంది. రేపటి నుంచి కూడా మొత్తంగా చికెన్ విక్రయాలు నిలిపివేయడంతో అటు హోటల్స్ కావచ్చు, వినియోగదారులు కావచ్చు, చికెన్ షాప్ల ముందు కొంత బారులు తీరుతున్న పరిస్థితి కూడా మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. బిందు. రైట్.